పశుపతి కన్నా దారుణంగా తయారయ్యారు కదా. ఏఐని ప్రెగ్నెంట్ చేయడం ఏంట్రా? అసలు ఏం జరిగిందంటే అల్బేనియా అనే కంట్రీలో 2025 జనవరిలో డేలా అని ఒక ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఏఐ చాట్బాట్ పని ఏంటంటే అక్కడ జనాలకి గవర్నమెంట్ తరఫు ఏదన్నా పని ఉన్నా సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే, ఎనీ గవర్నమెంట్ టాస్క్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత దీన్ని బాగా ఇంప్రూవ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఏఐగా పార్లమెంట్లో పొజిషన్ ఇచ్చారు. అయితే చాలా మంది దీన్ని మెచ్చుకున్నారు, కానీ కొంతమంది క్రిటిక్స్ మాత్రం ఏఐ గవర్నెన్స్ చేయడం చాలా తప్పు, ఆ చాట్ బాట్ ఈ డేటాను మిస్యూజ్ చేసే ఛాన్స్ చాలా ఉందని చాలా మంది క్రిటిక్స్ చెప్పారు. కానీ ప్రైమ్ మినిస్టర్ శ్రీధరామ గారు మాత్రం ఇప్పటికే అల్బేనియాలో కరప్షన్ చాలా పెరిగిపోయింది, ఈ కరప్షన్ తగ్గించాలన్నా, ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయాలన్నా ఏఐ మ్యాండేటరీ అని చెప్పారు. తర్వాత జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. కానీ రీసెంట్ ఈ డేలా ఏఐని పేరెంట్ గా పెట్టుకుని ఒక 83 మినీ ఏఐస్ని తయారు చేశారు. వీటి టాస్క్ ఏంటంటే అక్కడ పార్లమెంట్ లో ఉన్న ప్రతి సోషలిస్ట్ పార్టీ మెంబర్ కి హెల్పర్ గా ఉండడం అనమాట. అక్కడ ఉన్న ప్రతి లీడర్ కి వాళ్ళ వెనకాల ఒక హెల్పర్ గా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ మెయిన్ టాస్క్ ఏంటంటే పార్లమెంట్ సెషన్స్ రికార్డ్ చేయడం, ఎవరిని ఎలా కౌంటర్ చేయాలి, ఎక్కడ కౌంటర్ చేయాలి, ఏ గురించి మాట్లాడాలి, మొత్తం అంతా స్క్రిప్ట్ ఇస్తుంది అనమాట. దాంతోపాటు ఒకవేళ ఎప్పుడైనా పార్లమెంట్ లీడర్ అటెండ్ అవ్వలేకపోతే ఆ లీడర్ రీప్లేస్ చేసి ఈ ఏఐ మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ డిబేట్స్ కూడా చేస్తుంది. వినడానికి ఎక్సైటింగ్ గా ఉంది, కానీ చాలా స్కేరీ స్టెప్. ఒకవేళ ఇండియన్ గవర్నెన్స్ లో ఏఐని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ సెక్టర్ లో ఇంప్లిమెంట్ చేయాలో కమెంట్ చేయండి. ఈ రీల్ ChatGPT కూడా అప్లోడ్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి.